హాయ్ అండి. నమస్తే. కింగ్ మేకర్ 7వ భాగం. సరిగ్గా అదే సమయంలో సూరిబాబుతో పాటు గుహలోకి ప్రవేశిస్తూ నాగి చివరిసారిగా అన్న మాటలు విన్నాడు విక్రమ్. ఆమె మట్టి పాత్రలోని విషాన్ని గొంతులో పోసుకోబోవడం గమనించి ఈడ్చి ముఖం మీద గుద్దినట్లు అదిరిపడ్డాడు. మై గాడ్! ఆగు! ఏ అమ్మాయి, ఒక క్షణం ఆగు! గుహ దద్దరిల్లిపోయేలా గొంతు చించుకుని అరిచాడు. అరవడంతో సరిపెట్టుకోలేదు విక్రమ్. అమిత వేగంతో ప్యాంటు జేబులోంచి తీసిన రివాల్వర్ను ఆమె చేతులకేసి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. ధన్మంటూ గర్జించింది రివాల్వర్. అతని గురి తప్పలేదు. గాలిని చీల్చుకుంటూ సూటిగా పోయి నాగి చేతుల్లోని మట్టి పాత్రను తాకింది బుల్లెట్. ఫట్మని శబ్దం చేస్తూ పగిలి ముక్కలైంది మట్టి పాత్ర. అందులోని ఆకురసం నలువైపులా చిమ్మింది. ముందు విక్రమ్ అరుపులు, ఆ వెనువెంటనే వినిపించిన రివాల్వర్ గర్జన విని అదిరిపడ్డారు సాంగ్రీ ఆటవీకులు. నాగి చేతిలోని మట్టి పాత్ర పగిలి ముక్కలవ్వడం గమనిస్తూనే ఆశ్చర్యంగా తలలు తిప్పి చూశారు కొత్తగా వచ్చిన ఇద్దరి వంక. అపచారం. నాయకుడి ఆదేశాలకు విఘాతం కలిగించడం మన్నించరాని అపరాధం. విశ్వకర దేవతకు అర్పిస్తున్న ఆత్మాహుతిని అడ్డుకోవడం ఘోర అపచారం అని చెంపలు వేసుకుంటూ ఆందోళనగా అరిచారు. కొత్తగా వచ్చిన నాగరిక యువకుల్ని చూస్తూనే అవధులు దాటుతున్న ఆగ్రహంతో ఎర్రబడిపోయింది నాయకుడి వదనం. మమ్మల్ని, మా భవిష్యత్తుని సర్వనాశనం చేసి వెళ్లారు మీ వాళ్ళు. ఇంకా ఏం మిగిలిందని వచ్చారు మీరు? అన్నాడు పరుషంగా. రివాల్వర్ని ప్యాంటు జేబులో పెట్టుకుంటూ ఏదో అడగబోయాడు విక్రమ్. వినడానికి సిద్ధంగా లేనట్టు తల అడ్డంగా తిప్పాడు నాయకుడు. నీ మాటలు నేను వినదలుచుకోలేదు. బంధించండి. ఈ నాగరికులు ఇద్దరిని బంధించి ముందుగా వాళ్ల చేత తాగించండి విషాన్ని అన్నాడు. ఉలిక్కి పడ్డాడు అతని మాటలకు సూరిబాబు. అడ్డుగా ఉన్న ఆటవీకుల్ని తప్పించుకుంటూ ముందుకు వచ్చేశాడు. ఎందుకు ఎందుకు బంధిస్తారు మమ్మల్ని? మేము చేసిన నేరమేమిటి అని నిలదీశాడు. మీరు నాగరికులు, నైవంచకులు, పాపభీతి లేని దుర్మార్గులు. అసలు విషయమేమిటో చెప్పకుండా అలా నిందించటం నాయకుడైన మీకు భావ్యం కాదు. జరిగిందేమిటో వివరంగా చెప్పండి అన్నాడు. జరిగిన దారుణాన్ని గురించి క్లుప్తంగా వివరించాడు నాయకుడు. మా గూడెంలో ఆశ్రయం పొంది మా సేవలను ఆతిథ్యాన్ని అందుకుని మాకు తీరని ద్రోహం చేశారు ఆ నలుగురు. మీ నాగరికులు నమ్మక ద్రోహులు అనడానికి ఎంతకంటే రుజువులు ఏం కావాలి అన్నాడు. నాగరత్నం అపహరించబడిందన్న విషయాన్ని వింటూనే ఆందోళనకి గురవుతూ తలలెత్తి విశ్వకర దేవత విగ్రహం వైపు చూశారు సూరిబాబు, విక్రమ్లు. విశ్వకర దేవత పెదవుల మధ్య ఖాళీగా కనిపించడంతో భారంగా నిట్టూర్చాడు విక్రమ్. మీ ఆవేదన ఏమిటో మాకు అర్థమైంది నాయక. అంత మాత్రం చేత నాగరిక ప్రపంచంలో జీవించే వారందరినీ దుష్టులు, దుర్మార్గుల కింద జమకట్టడం మంచి ఆలోచన కాదు. ఈ మహారణ్యంలో క్రూర జంతువులు, సాధు జంతువులు ఎలా ఉన్నాయో నాగరిక ప్రపంచంలో కూడా చెడ్డవాళ్లతో పాటు మంచివాళ్లు, మంచికి ప్రాణమిచ్చేవాళ్లు కూడా ఉన్నారు. భాషా పరమ దుష్టుడు అని తెలిసి అతడి దురాగతాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని వచ్చాము. మేము దురదృష్టవశాత్తు రావడం ఆలస్యం అయిపోయింది. అయినా మించిపోయింది లేదు. భాష ఈ ప్రపంచంలో ఎక్కడ దాగున్నా పట్టుకుంటాను. విశ్వకర దేవతకు అతడు చేసిన ఘోరమైన అపచారానికి తగిన శిక్ష విధించి నాగరత్నాన్ని మీ గూడానికి చేరుస్తాను. నా మాట నమ్మండి అన్నాడు. అతని మాటలకు వింతగా మెరిశాయి నాగి కనులు. తండ్రి సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూసిందామె. సమాధానం చెప్పలేదు నాయకుడు. విక్రమ్ మాటల్లోని నిజానిజాలను గురించి, మంచి చెడ్డలను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అతడి మౌనం విసుగు పుట్టించింది సూరిబాబుకి. అసలు దొంగలను పట్టి శిక్షించకుండా ఆత్మాహుతికి పాల్పడడం మహా మూర్ఖత్వం అనిపించుకుంటుంది నాయక. అయినా నాకు తెలియకడుగుతాను, మీరంతా ఆత్మాహుతి చేసుకుంటే ఈ గూడెంలోని పిల్లాపాపల గతి ఏం కావాలి? ఏ పాపము ఎరుగని పసివాళ్లను కూడా చంపడానికి ఏ దేవత మీకు అధికారం ఇచ్చింది అన్నాడు. అతని మాటలు నాయకుడితో పాటు సాంగ్రీ ఆటవీకుల్ని కూడా ఆలోచనలో పడేశాయి. నిజమే, తాము ఎంతసేపు జరిగిన అపచారాన్ని గురించి, అందుకు తాము చెల్లించవలసిన పరిహారాన్ని గురించి ఆలోచించారే తప్ప తమ పిల్లాపాపల్ని గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. తాము ఆత్మాహుతి చేసుకుంటే అనాథలైన ఆ పసివాళ్లను ఈ అరణ్యంలో ఎవరాదుకుంటారు? అలాగని తమతో పాటు వాళ్లను చంపడం ఎంతవరకు న్యాయం? అలా చేయడం మహాపాపం కదూ అని ఎవరికి వారే మనసులో అనుకుంటూ తమ తమ పిల్లలను దగ్గరకు తీసుకుని నాయకుడి మొహంలోకి దీనంగా చూడడం ప్రారంభించారు. నిమిషాలు భారంగా దొర్లిపోతున్నాయి. 5, 10, 15, 20 నిమిషాలు గడిచాయి.
ఆటవికుల్లో టెన్షన్ మొదలైంది. వారి గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. తీవ్ర ఆలోచనలో నిమగ్నుడై ఉన్న నాయకుడు అప్పటికి కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఇక అతని సమాధానం కోసం ఓపికగా ఎదురుచూడడం సాధ్యం కాలేదు విక్రమ్కి. ఈ విషయాన్ని గురించి మీరు ఎంతసేపు ఆలోచించనవసరం లేదు. నాకు ఒక వారం రోజులు గడివివ్వండి. రాబోయే పౌర్ణమి నాటికల్లా నాగరత్నాన్ని తెచ్చి మీకు అప్పగిస్తాను. లేదంటే మీ ఆత్మాహుతి కార్యక్రమానికి ఎలాంటి అభ్యంతరాన్ని చెప్పను. మీతో పాటే నేను కూడా ప్రాణాలు విడుస్తాను అన్నాడు. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు గాఢంగా నిట్టూర్చి ఏదో చెప్పబోయాడు నాయకుడు. అంతలో ఏరి ఎక్కడున్నారు? కొత్తగా వచ్చిన ఆ నాగరిక యువకులు ఏం చేస్తున్నారు వాళ్ళు అన్న మాటలు వినిపించాయి గుహద్వారం వైపు నుండి. అందరూ అటు తిరిగి చూశారు. ఇద్దరు ఆటవికుల సహాయంతో లోపలికి వస్తూ కనిపించాడు అంధపూజారి. పెద్ద పెద్ద అడవి ఆకులతో అతని తల మీద గాయానికి కట్టుకట్టబడి ఉంది. అతని ఒంటి నిండా గడ్డకట్టిన రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అపహరించబడిన నాగరత్నాన్ని తిరిగి గూడానికి చేరుస్తామని నమ్మబలుకుతున్నారు చెప్పాడు నాయకుడు. ఆటవికులు ఇద్దరు అంధపూజారిని నాయకుడి దగ్గరకు తీసుకొచ్చి వదిలారు. ఆ యువకులు ఇద్దరిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు అంధపూజారి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అతని ముందుకొచ్చి నిలబడ్డారు సూరిబాబు, విక్రమ్. రెండు చేతులతో వారి శరీరాలను తడుముతూ ముక్కును అదే పనిగా ఎగపీల్చటం ప్రారంభించాడు అంధపూజారి. అతను ఏం చేస్తున్నాడో, ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాలేదు స్నేహితులిద్దరికీ. 2 నిమిషాల పాటు ముక్కును ఎగబీల్చిన తరువాత ఉన్నట్టుండి చిరునవ్వు ప్రత్యక్షమైంది అంధపూజారి పెదవుల మీద. నాకు తెలుసు, విశ్వగర దేవత మాటలు ఎన్నడూ అబద్ధం కావు. ఉత్తమ లక్షణాలు కలిగిన ఇద్దరు నాగరిక యువకుల ద్వారానే నాగరత్నం తిరిగి గూడెం చేరుతుందని ఆ తల్లి సెలవిచ్చింది. అది తప్పక జరిగి తీరుతుంది అన్నాడు. అతని మాటలలో నమ్మకం లేనట్లు తల అడ్డంగా తిప్పాడు నాయకుడు. క్షమించండి పూజారి, నాగరత్నం అపహరించిన ఆ నలుగురు విషయంలో కూడా మీరు వాళ్లను మంచివాళ్లనే చెప్పారు. అందువల్ల అపూర్వం అనుకుంటున్న మీ విద్యలో నైపుణ్యం కొరవడింది అని చెప్పడానికి విచారిస్తున్నాను అన్నాడు. లేదు, నా విద్యా నైపుణ్యంలో ఎటువంటి లోపమూ లేదు. సువాసనా తైలం ఒంటికి పూసుకోవడం వల్ల ఆ నలుగురు దుష్టుల సహజ లక్షణాలను పసిగట్టడంలో నేను కొంత విఫలమైన మాట నిజమే. అప్పటికే అనుకున్నది సాధించటంలో వాళ్ళు పట్టుదలగల వాళ్ళని చెప్పకనే చెప్పాను. వీళ్ల విషయంలో నేను చెబుతున్నది 100కి 100 నిజం. ఈ ఇద్దరి వల్ల, ముఖ్యంగా ఈ కుడివైపు నిలబడ్డ యువకుడి వల్ల నాగరత్నాన్ని మళ్లీ మనం దర్శించగలుగుతాము. అసాధారణమైన నాగరత్నం మహిమలను తన చెప్పు చేతుల్లో పెట్టుకోగల అరుదైన లక్షణాలు అంటే గోధుమ రంగు కళ్ళు, కుడి భుజం మీద నక్షత్రపు పుట్టుమచ్చ కలిగి ఉన్నాడు ఈ యువకుడు. కావాలంటే మీరే స్వయంగా పరీక్షించి చూడండి నాయక అన్నాడు అంధపూజారి. అతని మాటలు వింటూనే సూరిబాబు, విక్రమ్లతో పాటు ఆశ్చర్యచకితులయ్యారు అక్కడున్న వాళ్ళందరూ. అంధపూజారి అన్నదానిలో అబద్ధం లేదు. విక్రమ్ కళ్ళు గోధుమ రంగులో ఉండి వింతగా మెరుస్తున్నాయి. ఆ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మరి కుడి భుజం మీద నక్షత్రపు పుట్టుమచ్చ మాటేమిటి? అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ని భరించలేనట్లు ఉన్న చోటు నుండి 2 అంగల్లో విక్రమ్ను సమీపించి అతని కుడిభుజం వెనుక భాగంలోని షర్టును పట్టుకుని కిందకి లాగాడు. వింతగా మెరిశాయి నాయకుడి కనులు. ఉంది, నక్షత్రపు పుట్టుమచ్చ ఉంది ఇతని కుడిభుజం మీద అని అరిచాడు అవధులు దాటిన ఆనందంతో. అతని కంటే అమితంగా సంతోషించింది అతని కూతురు నాగి. క్షమించు పూజారి, తొందరపాటు తనంతో అపూర్వమైన మీ విద్యను అపార్థం చేసుకున్నాను. పూజారిని సమీపించి అతని చేతులు పట్టుకుంటూ అన్నాడు నాయకుడు. ఆపదలు ఎదురైనప్పుడు ఎటువంటి వారికైనా బుద్ధి మందగించిపోవడం సహజమే నాయక. నా మాటను మన్నించి మీ ఆత్మాహుతి కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేయండి. ఆ యువకులు కోరిన గడువివ్వండి అన్నాడు పూజారి. ఆలస్యం చేయకుండా తల ఊపాడు నాయకుడు. మీ ఆదేశాలను నేను ఎప్పుడూ కాదలను పూజారి. నాగరత్నం మళ్లీ మన గూడానికి చేరడమే నాకు కావలసింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాడు వినయంగా. మంచిది నాయక, ఈ యువకులతో నేను విడిగా మాట్లాడాలి. మీరంతా గూడానికి వెళ్ళిపోండి అన్నాడు పూజారి. అలాగే పూజారి. పూజారికి నమస్కరించి అందరినీ గూడానికి వెళ్లవలసిందిగా ఆదేశించాడు నాయకుడు. అంతవరకు ఆత్మాహుతి కార్యక్రమాన్ని గురించి విపరీతమైన టెన్షన్ అనుభవించిన సాంగ్రీ ఆటవీకులు తేలికపడ్డ హృదయాలతో గూడానికి బయలుదేరారు. విక్రమ్ సూరిబాబుల దగ్గర సెలవు తీసుకుని అందరికంటే ఆఖరణ కూతుర్ని వెంట పెట్టుకుని గుహలో నుంచి బయటకు నడిచాడు నాయకుడు.
తండ్రి వెంట నడుస్తున్న నాగి మధ్య మధ్యలో ఆగి 2-3 సార్లు తల తిప్పి విక్రమ్ కేసి ప్రేమ నిండిన కనులతో చూడడం గమనించి తనలో తానే నవ్వుకున్నాడు సూరిబాబు. సాంగ్రియ ఆటవీకుల నిష్క్రమణలో అంతవరకు గుహలో నెలకొని ఉన్న గందరగోళం ఒక్కసారిగా సద్దుమణిగింది. అంతపూజారితో పాటు స్నేహితులు ఇద్దరే మిగిలారు ఆ గుహలో. అందరూ వెళ్ళినట్లేనా? అడిగాడు అంతపూజారి. వెళ్ళిపోయారు స్వామి, మనం తప్ప ఇంకెవ్వరూ లేరిక్కడ. మంచిది. అక్కడ రాతి ఆసనాలున్నాయి, వాటి మీద కూర్చుందాం రండి అంటూ కళ్ళున్నవాడిలా తడుముకోకుండా అటు నడిచాడు పూజారి. అతని చర్యలకు ఆశ్చర్యపడుతూ అనుసరించారు స్నేహితులిద్దరూ. ముగ్గురు రాతి ఆసనాల మీద కూర్చున్నారు. స్వామి, రాతి ఆసనాల మీద కూర్చున్న తరువాత నోరు విప్పి పిలిచాడు సూరిబాబు మొదటిసారిగా. ఏమిటి నాయనా? అడిగాడు పూజారి. నాదో చిన్న సందేహం, అడగమంటారా? సందేహాలను అడిగి తీర్చుకోవడం తప్పు కాదు. ఇంతటి అపూర్వమైన విద్యను కలిగి జ్ఞానసంపన్నులైన మీకు నాగరత్నం అపహరించబడుతుంది అన్న విషయం ముందే తెలుసా? తెలుసు. తెలుసుండి కూడా ఎందుకు అడ్డుకోలేదు? ఆశ్చర్యం ధ్వనించింది సూరిబాబు ప్రశ్నలో. అదంతే నాయనా. అంటే? విధివ్రాతను తప్పించడం ఎవరి తరమూ కాదన్నది మీ నాగరికులకు తెలియని విషయం కాదు. జరగనున్నది జరగక మానదు అన్న సత్యాన్ని తెలిసి కూడా దానిని ఆపడానికి వృధా ప్రయత్నాలు చేయటం మానవ సహజమైన తాపత్రయం మాత్రమే. అయినా నాగరత్నం అపహరణ ఎలా, ఎవరి వల్ల జరుగుతుందో తెలుసుకుని మానవ ప్రయత్నంగా అడ్డుకోవాలనుకున్నాను. అందుకు మీరేం చేశారు స్వామి? ఆసక్తిగా అడిగాడు విక్రమ్. అమావాస్య నాటి అర్ధరాత్రి సంబరాలు ముగిసిన తరువాత విశ్వోగ్ర దేవత ఎదుట కూర్చుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఆ దేవతను ఆవాహన చేయడం ప్రారంభించాను. 3వ రోజు అర్ధరాత్రి ఫలించింది నా ప్రయత్నం. నాగరత్నం అపహరణకు పాల్పడుతున్న వారిని నా మనోనేత్రానికి చూపించింది ఆ తల్లి. ఈ విషయాన్ని నాయకుడికి చెప్పి హెచ్చరించడానికి గుహ బయట కాపలా ఉన్న వారిని పిలిచేటందుకు గుహ ద్వారాన్ని సమీపించాను. ఈలోగా భూమి ఆకాశాలు ఏకమైపోతున్నట్లు భయంకరమైన పేలుడు వినిపించింది. ఆ తరువాత ఓ బండరాతి ముక్క బలంగా నా తల మీద పడింది. అంతే. ఆ వెంటనే నేను బాధగా మూలుగుతూ నేల మీద పడి స్పృహ కోల్పోయాను. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. నేను అపస్మారక స్థితిలో ఉండగా విశ్వోగ్ర దేవత నా కలలో కనిపించి మీ గురించి తెలియజేసింది. మరుక్షణంలోనే నాకు స్పృహ తెలిసింది. విశ్వోగ్ర దేవత కలలో చెప్పిన మాటలు నిజమే అని రుజువైంది అంటూ చెప్పడం ముగించాడు అంతపూజారి. స్వామి, మరో ముఖ్యమైన సందేహం. చెప్పు నాయనా. నాగరత్నం స్థానభ్రంశం చెందటమంటూ జరిగితే మృత్యురూపం దాలుస్తుందని, మారణ హోమాన్ని సృష్టిస్తుందని విన్నాను. నిజమేనా? తను కనిమెరా లైబ్రరీలోని యాన్సియంట్ హిస్టరీ ఆఫ్ గ్రేట్ జెమ్స్ అన్న పుస్తకంలో నాగరత్నం గురించి చదివిన విషయాలను గుర్తు చేసుకుంటూ అడిగాడు విక్రమ్. విని విషాదంగా నిట్టూర్చాడు అంతపూజారి. నువ్వు విన్నది నిజమే నాయనా. అసాధారణమైన లక్షణాలు కలిగిన వస్తువులు స్థానభ్రంశం చెందినప్పుడు, ఒకచోట ప్రతిష్ఠించబడేటప్పుడు బలులు కోరడం సహజమే. కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న గుహలో విశ్వోగ్ర దేవత పెరుమల మధ్య స్థానం ఏర్పరచుకున్న నాగరత్నం ఆ స్థానం నుండి కదిలించబడినప్పుడు ఆగ్రహించి మారణ హోమాన్ని సృష్టించడం కూడా సహజమే. ఆ నాగరత్నానికి అనువైన జాతక లక్షణాలు కలిగిన నీ స్పర్శ తగిలితే తప్ప అది శాంతించదు. అప్పటి వరకు ఆ మారణహోమం అలా కొనసాగుతూనే ఉంటుంది. దానిని నువ్వు తప్ప ఎవ్వరూ ఆపలేరు అన్నాడు. ఆపుతాను స్వామి. ఆ మారణహోమాన్ని ఆపడానికి నా సర్వశక్తులు ధారపోస్తాను. కానీ అంటూ మాటను మధ్యలోనే ఆపేశాడు విక్రమ్. సందేహించుకు నాయనా, అడుగు. నాగరత్నం అపహరించబడి దాదాపు 10 గంటల పైనే గడిచిపోయాయి. దానిని అపహరించిన భాష, అతని అనుచరులు ఈ పాటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఎటు పయనిస్తున్నారో, వారి గమ్యం ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది? చిన్నగా తలపంకించి కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు అంతపూజారి. ఆ తరువాత, తెలుస్తుంది నాయనా. నాగరత్నాన్ని చేరే మార్గం నీకు తప్పకుండా తెలుస్తుంది. విశ్వోగ్ర దేవత మీద భారం వేసి ఆ తల్లిని మనసారా స్మరించి ఉత్తర దిక్కున ఉన్న నీలగిరి కొండల దిశగా నీ ప్రయాణాన్ని ప్రారంభించు. నీకు విజయం చేకూరుతుంది. అలాగే స్వామి అన్నాడు విక్రమ్. ఈరోజు సూర్యుడు నడిమింటికి చేరుకోగానే నేను చెప్పిన దిశలో బయలుదేరండి.
అదే మీ ప్రయాణానికి మంచి ముహూర్తం. మీ ఇష్ట ప్రకారమే చేస్తాము స్వామి. రాతి ఆసనం మీద నుండి లేచి అందపూజారి పాదాలకు నమస్కరించారు విక్రమ్ సూరిబాబులు. ఆ తరువాత విశ్వగుర దేవత విగ్రహానికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి అందపూజారి చెప్పిన ముహూర్తంలో నీలగిరి కొండలకేసి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారులతో సెక్రటేరియట్లోని ఒక విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం అయి ఉన్నారు ముఖ్యమంత్రి దయానిధి. రాష్ట్రంలోని శాంతి భద్రతలని గురించి, అందుకు తీసుకోవలసిన అదనపు జాగ్రత్తలని గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి ఉద్దేశించబడింది ఆ సమావేశం. ఆ సమయంలో ముఖ్యమంత్రిని 24 గంటలు అంటిపెట్టుకుని ఉండే స్పెషల్ వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఉన్నట్లుండి మ్యూజికల్ సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఆ సిగ్నల్స్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రికి అతి చేరువలో కూర్చున్న డీజీపీ వింతగా చూశాడాయన ముఖంలోకి. ప్లీజ్ జెంటిల్మెన్, 1 మినిట్ అంటూ లేచి ఆ కాన్ఫరెన్స్ హాల్ని ఆనుకుని ఉన్న పక్క గదిలోకి వెళ్లారాయన. ఆ గది తలుపులు మూసి తెల్ల లుంగికి నడుము దగ్గర చుట్టుకున్న వెడల్పాటి లెదర్ బెల్ట్ అడుగు నుండి బయటకు తీసి ఆన్ చేశారు వైర్లెస్ ట్రాన్స్మిటర్ని. స్పెషల్ ఆఫీసర్ ప్రకాష్ ఏదో మెసేజ్ పంపబోతున్నాడో ఆయనకి తెలుసు. హలో ప్రకాష్, సీఎం స్పీకింగ్, ఓవర్ అన్నారాయన. అటువైపు నుండి మాటలకు బదులుగా టక్ 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 మంటూ శబ్దం వినిపించడం ప్రారంభించింది. ఏదో గుర్తుకొచ్చి చిరునవ్వు ప్రత్యక్షమైంది సీఎం పెదవుల మీద. అత్యవసరమైన పరిస్థితుల్లో తనకు మాట్లాడేందుకు అవకాశం లభించినప్పుడు మోర్స్ కోడ్లో మెసేజ్ పంపుతానని ముందుగానే చెప్పాడు ప్రకాష్. ఇప్పుడు వైర్లెస్ ట్రాన్స్మిటర్లోంచి వినవస్తున్నవి ఆ శబ్దాలే. వెయిట్ ఏ మినిట్ మిస్టర్ ప్రకాష్ అంటూ ఆ గదిలో ఉన్న ఒక టేప్ రికార్డర్లో క్యాసెట్ని ఇన్సర్ట్ చేసి ప్లీజ్ క్యారీ ఆన్, ఓవర్ అన్నాడు సీఎం. ఇప్పుడు టక్ 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 మంటున్న శబ్దాలు వివిధ స్థాయిలలో కంటిన్యూగా వినిపించసాగాయి. 10 నిమిషాల తరువాత ఆ శబ్దాలు ఆగిపోగానే వైర్లెస్ ట్రాన్స్మిటర్ని ఆఫ్ చేసి క్యాసెట్ని లాల్చీ జేబులో పెట్టుకుని సమావేశం జరుగుతున్న హాల్లోకి తిరిగొచ్చి తన సీట్లో కూర్చున్నారు ముఖ్యమంత్రి. మరో 2 గంటల తరువాత మధ్యాహ్నం 12:30 గంటలకు ముగిసింది ఆ సమావేశం. ఆ తరువాత డీజీపీ హరికుమార్ని వెంట పెట్టుకుని కారులో బయలుదేరారు ముఖ్యమంత్రి. మిస్టర్ హరికుమార్, ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పడానికే మిమ్మల్ని నా వెంట తీసుకొస్తున్నాను అన్నాడు ముఖ్యమంత్రి. చెప్పండి సార్. ఇట్ ఈస్ హైలీ కాన్ఫిడెన్షియల్, ఎక్కడా లీక్ అవ్వకూడదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. అన్నట్టు మోర్స్ కోడ్ని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని అడిగాడు సీఎం. విన్నాను. సీక్రెట్ ఏజెంట్స్ ఉపయోగించే కోడ్ లాంగ్వేజ్ అది. ఏ వస్తువుతో అయినా వివిధ స్థాయిల్లో శబ్దాలను సృష్టించడం ద్వారా మెసేజ్ పంపడానికి వీలవుతుంది. బట్ అది చాలా ఓల్డ్ కోడ్ లాంగ్వేజ్. ఇప్పుడు దానిని ఎవరూ ఉపయోగించడం లేదని అనుకుంటున్నాను అన్నాడు డీజీపీ. మోర్స్ కోడ్ ద్వారా అందిన మెసేజ్ని మీరు డీకోడ్ చేయగలరా అడిగాడు ముఖ్యమంత్రి. సారీ సార్, దాన్ని డీకోడ్ చేసే విధానాన్ని గురించి ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన నిపుణులకు తప్ప ఇతరులకి తెలిసే అవకాశం లేదు. చిన్నగా తలపంకించి మౌనంగా ఉండిపోయాడు ముఖ్యమంత్రి. అందపూజారి సూచించిన మార్గం గుండా నీలగిరి కొండల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు విక్రమ్. ఉన్నట్టుండి ఏదో సందేహం వచ్చి ఒకచోట ఆగి వెనుతిరిగి చూశాడతను. అతన్ని క్లోజ్గా అనుసరించి రావడం లేదు సూరిబాబు. బాగా వెనకబడి ఉన్నాడతను. వాక్మెన్లో మ్యూజిక్ వింటూ ఆ మ్యూజిక్కి అనుగుణంగా మునివేళ్లతో వాక్మెన్ మీద దరువు వేస్తూ తీరుబడిగా వస్తున్నాడు. అతన్ని దగ్గరకు రానిచ్చి ముందా ఇయర్ ఫోన్స్ని చెవుల్లో నుంచి బయటికి తీ అరిచాడు విక్రమ్. ఉలిక్కి పడుతూ వాక్మెన్ ఆఫ్ చేసి ఇయర్ ఫోన్స్ చెవుల్లోంచి తొలగించాడు సూరిబాబు. ఏమిట్రా విక్కీ, ఎందుకలా అరిచావు, ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా. బుర్ర వేడెక్కిపోయే టెన్షన్లో కూడా ఆ మ్యూజిక్ వినడం అంత ముఖ్యమంటావా? విషయం సీరియస్ అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు విసుక్కున్నాడు విక్రమ్. అదా సంగతి. యు డోంట్ వరీ విక్కీ, జరిగేది ఎలాగూ జరగక మానదని మహానుభావుడు అందపూజారి చెప్పడం నువ్వు వినలేదు అన్నాడు. వేదాంతం వల్లించడానికి ఇది సమయం కాదు సుబ్బు, కసురుకున్నాడు విక్రమ్. ఆల్రైట్ ఆల్రైట్, కోపం వద్దు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడిగాడు సూరిబాబు. మనం బాగా వెనకబడి ఆ భాష అతని అనుచరులు మరింత దూరం కాకముందే కాస్త వేగంగా నడు. అంతకు మించి నువ్వు ప్రస్తుతానికి చేయవలసింది మరేమీ లేదు.
ఓ ఎస్, నేను వేగంగా నడవడమే కదా నీకు కావాల్సింది. ఇప్పుడు చూడు అంటూ పరుగులాంటి నడకను ప్రారంభించి అతని కంటే ముందుకు వెళ్ళిపోయాడు సూరిబాబు. తనలో తానే నవ్వుకుంటూ అతన్ని అనుసరించాడు విక్రమ్. 5 నిమిషాల తరువాత తన నడకలో వేగాన్ని తగ్గించి విక్రమ్ తన దగ్గరకు వచ్చేదాకా ఆగాడు సూరిబాబు. ఆ తరువాత అతనితో సమానంగా అడుగులు వేస్తూ అడిగాడు, అది సరే విక్కీ, ఈ భాషాగాడు ఎక్కడికి వెళ్ళాడంటావు అని. ముందుగా ఈ అడవిలో నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత నిహానిని కాంటాక్ట్ చేసి అతని దగ్గరకు చేరుకోవచ్చు. ఆ భాష అలా చేస్తాడో అన్న నమ్మకం నాకేమీ కలగడం లేదు. ఎందుకంటే అంతటి అమూల్యమైన నాగరత్నాన్ని, దాని మహిమలను తను ఉపయోగించుకోకుండా నిహానిపరం చేస్తాడు అన్న గ్యారంటీ ఏమిటి? సూరిబాబు మాటలకు చిన్నగా తలపంకిస్తూ ఏదో చెప్పబోయాడు విక్రమ్. అంతలోనే తమ చుట్టూ ఉన్న కొన్ని గుబురు పొదలలో ఏర్పడిన అసహజమైన కదలికలు అప్రయత్నంగా అతని దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు, ఏదో అస్పష్టమైన శబ్దాలు కూడా లీలగా అతనికి వినిపించసాగాయి. ఉలిక్కిపడ్డాడు విక్రమ్. అప్రయత్నంగా ప్యాంటు జేబులో ఉన్న రివాల్వర్ను వేగంగా బయటికి లాగింది అతని కుడి చెయ్యి. అతని ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేశాడు సూరిబాబు. ఏమిటి విక్కీ, ఏమిటి అలా చూస్తున్నావు? రివాల్వర్ని ఎందుకు బయటకు తీశావు అని అడిగాడు. షూ, అతన్ని గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరించాడు విక్రమ్. చటుక్కున అతని చెయ్యి పట్టుకుని దగ్గరలో ఉన్న ఒక చెట్టు చాటుకు లాక్కుపోయాడు. ఏం జరిగింది? తను కూడా రివాల్వర్ని బయటకు తీస్తూ మెల్లగా అడిగాడు సూరిబాబు. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్లున్నారు సుబ్బు. బహుశా సదాశివన్ మనుషులు గాని, నిహానికి సంబంధించిన మరో బ్యాచ్ గాని అయి ఉంటారు. అటు చూడు అంటూ దూరంగా ఉన్న పొదల వైపు చూపించాడు. అతను సూచించిన దిశలో పొదల వైపు చూస్తూ మరింత ఆశ్చర్యంతో విశాలమయ్యాయి సూరిబాబు కనులు. ఆ పొదలు ఇంకా కదులుతూనే ఉన్నాయి చిన్నగా. యు ఆర్ రైట్ విక్కీ, టేక్ పొజిషన్. వాళ్ళు ఎవరైనా సరే పొదల్లోంచి బయటికి రాగానే కాల్చిపారాయి అని హెచ్చరిస్తూ రెండో వైపు నుండి ఆ పొదల మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఆ పొదలు ఉండుండి కదులుతూనే ఉన్నాయి. ఎంతకి ఎవ్వరూ బయటికి రావడం లేదు వాటి మధ్య నుండి. నిమిషాలు వేగంగా దొర్లిపోతున్నాయి. 10 నిమిషాలు గడిచాయి. ఊపిరి బిగబట్టి అటే చూస్తున్న స్నేహితులు ఇద్దరికీ ఉన్నట్టుండి పొదల మధ్య నుంచి మొట్టమొదటిసారిగా వినిపించింది బాధాకరమైన మూలుగు. ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్నేహితులిద్దరు. కళ్లతోనే సైగలు చేసుకుంటూ చెట్టుచాటు నుంచి యువతలకు వచ్చి చేతిలోని రివాల్వర్లను ఏ క్షణంలో అయినా ప్రయోగించడానికి సిద్ధంగా ట్రిగ్గర్ మీద చూపుడు వేళ్లుంచి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పొదలను సమీపించారు. విక్రమ్ సైగ చేస్తూ సడన్ గా ఒక పొద మధ్యకు దూకి 2 చేతులతో ఆ పొదని పక్కలకు లాగాడు. అంతే. స్నేహితులు ఇద్దరు పొదల మధ్యకు చూస్తూనే కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డారు. రక్తసిక్తమైన శరీరంతో ఆ పొద మధ్యన పడి ఉన్నాడు ఒక వ్యక్తి. అతని శరీరం మీద బుల్లెట్లు సృష్టించిన రంధ్రాల నుంచి ఇంకా తన్నుకొస్తూనే ఉంది రక్తం. మై గాడ్, ఎవరు? ఎవరితను? ఆశ్చర్యం నుంచి తేరుకుని విక్రమ్ వైపు చూస్తూ అడిగాడు సూరిబాబు. ఆ విషయం చావుబ్రతుకుల మధ్య ఉన్న అతన్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటూ ఉండగానే ఆ ఇద్దరి వంకా చూస్తూ ప్రాణాలు వదిలేశాడు అతను. ఆ విషయాన్ని గ్రహిస్తూనే గబగబా మిగతా పొదలను గాలించడం ప్రారంభించారు స్నేహితులిద్దరు. మరో పొదలో కనిపించాడు అదే విధంగా రక్తపు ముద్దలా పడి ఉన్న వ్యక్తి విక్రమ్కి. పలకరించే లోపలే పెద్దగా మూలుగుతూ ప్రాణాలు వదిలేశాడతను. అసహనంగా తల విదిరిస్తూ లేచి నిలబడ్డాడు విక్రమ్. అంతలో, కమాన్ విక్కీ, ఇక్కడ ఒకడున్నాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు. ఒక పొద దగ్గర నుంచి హడావిడిగా పిలిచాడు సూరిబాబు. 2 అంగల్లో ఆ పొదను సమీపించాడు విక్రమ్. భరించరాని బాధతో మెలికలు తిరుగుతూ ఆ పొద మధ్యన పడి ఉన్నాడు మరో వ్యక్తి. క్షణక్షణానికి చావుకి దగ్గరవుతున్న అతని తల దగ్గర మోకరించి 2 చేతులతో అతని చెంపల మీద మృదువుగా తడుతూ అడిగాడు, మిస్టర్, ఎవరు నువ్వు? నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరు అని. నరాలు మెలిపెడుతున్న బాధని బలవంతంగా భరిస్తూ విక్రమ్ మొహంలోకి చూశాడతను. భాష, ఈ ఘాతుకానికి కారకుడు భాష అన్నాడు. నిర్ఘాంతపోయాడు క్షణకాలం విక్రమ్. వెంటనే తేరుకుని, అంటే మీరు భాష అనుచరులా అని అడిగాడు. అవును. అయితే అతను మిమ్మల్ని చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? దురాశ. ప్రపంచంలో తనొక్కడే గొప్పవాడు కావాలన్న స్వార్థం అతని చేత ఈ పని చేయించింది. మా సహాయంతోనే నాగరత్నాన్ని అపహరించాడతను. అవసరం తీరగానే మిత్రద్రోహానికి పాల్పడి మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి ఈ విధంగా చేశాడు.
బాధగా మూలుగుతూ మెల్లమెల్లగా జరిగిందాన్ని బయటపెట్టాడా వ్యక్తి. వింటూనే వికలమైపోయింది విక్రమ్ మనసు. స్థానభ్రంశం చెంది ఇంకా కొద్ది గంటలు కూడా గడవకముందే మారణహోమాన్ని సృష్టించడం ప్రారంభించింది నాగరత్నం. ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకోనున్నదో అని బాధగా అనుకున్నాడు అతను మనసులో. అది సరే, భాష ఎటు వెళ్ళాడో చెప్పగలవా? ఆతృతగా అడిగాడు. అతనికి రెండో వైపు మోకరిల్లిన సూరిబాబు. చెప్పడానికి ప్రయత్నిస్తూ చేతినెత్తి ఒక దిశలో చూపించాడతను. అంతే, ఎత్తిన చెయ్యి వెంటనే కిందకు వాలిపోయింది. అనంతవాయువుల్లో కలిసిపోయాయి అతని ప్రాణాలు. అందపూజారి చెప్పిన నీలగిరి కొండల వైపే ఆ వ్యక్తి కూడా చూపించాడు. గాఢంగా నిట్టూరుస్తూ లేచి నిలబడ్డారు స్నేహితులిద్దరూ. ఈ భాష ఎవరో గాని మహా కర్కోటకుల్లా ఉన్నాడు విక్కీ. అతని విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనిపిస్తోంది. చిన్నగా తల ఊపాడు విక్రమ్. స్నేహితులిద్దరూ సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. రిటైర్డ్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న ఒక మాజీ సిబిఐ అధికారిని పిలిపించి తను రికార్డ్ చేసిన మోర్స్ కోడ్ని డీకోడ్ చేయడానికి పురమాయించాడు ముఖ్యమంత్రి దయానిధి. సర్వీసులో ఉండగా నిజాయితీ గల ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఆ అధికారి పట్ల పూర్తి నమ్మకం ఉందాయనకి. టేప్ రికార్డుల్లోని శబ్దాలను వింటూనే మోర్స్ కోడ్ని డీకోడ్ చేసి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ అధికారి. ఆయన కోడ్ చేసిన మ్యాటర్ ఇలా ఉంది. నాగరత్నమ్మ స్థానభ్రంశం. పరాయ భాషా పరార్. విక్రమ్ సూరిబాబుల వెతుకులాట మొదలైంది. కనిపించని ఒక నీడ వారి వెంట నీడలా కదులుతుంది. సమయాన్ని బట్టి సమాచారం అందుతుంది. వెంటనే నల్ల కుక్కల్ని తరమండి. ప్రస్తుత సమాచారం ఇంతటితో సమాప్తం. నేను ఇంకా మోర్స్ కోడ్ని గురించి మర్చిపోలేదు సార్. కరెక్ట్గానే డీకోడ్ చేశాను. కానీ ఈ మ్యాటర్లో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు మోర్స్ కోడ్ ఉపయోగించి మీకు మెసేజ్ పంపించిన వాళ్ళెవరు? టేప్ రికార్డుల్లోని శబ్దాలను మరోసారి శ్రద్ధగా విన్న తరువాత ముఖ్యమంత్రి మొహంలోకి చూస్తూ అన్నాడు ఆ మాజీ సిబిఐ అధికారి. చిన్నగా నవ్వారు ముఖ్యమంత్రి. మా మేనల్లుడు ఒకతను ఫారిన్లో ఉంటూ మోర్స్ కోడ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు తన ప్రావీణ్యతను ప్రదర్శించడానికి ఇలా మోర్స్ కోడ్ ద్వారా అర్థం పర్థం లేని సమాచారాన్ని పంపుతూ నా ప్రాణాలు తీస్తూ ఉంటాడు. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అన్నారు సీఎం. యు ఆర్ వెల్కమ్ అంటూ లేచి సీఎం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ అధికారి. ఆ తరువాత అతను డీకోడ్ చేసిన మ్యాటర్ని 1కి 10 సార్లు చదువుతూ అర్థవంతమైన పదాలతో ఒక పేపర్ మీద రాసుకున్నారు సీఎం. నాగరత్నం స్థానభ్రంశం చెందింది. దానిని అపహరించిన నిహాని ఆంతరంగికుడు భాష పరారయ్యాడు. అతన్ని అన్వేషిస్తూ సూరిబాబు, విక్రమ్ అనే వ్యక్తులు బయలుదేరారు. నీడల వారిని నేను అనుసరిస్తున్నాను. అవసరాన్ని బట్టి మెసేజ్ పంపుతాను. వెంటనే బ్లాక్ డాగ్ కమాండోలను నాకు సహాయంగా రంగంలోకి దించండి. మెసేజ్ ఓవర్. తన పేపర్ మీద రాసుకున్న ఆ మెసేజ్ని చదువుకుని తృప్తిగా నిట్టూర్చారు సీఎం. మోర్స్ కోడ్ ఉపయోగించిన తనకు తప్ప ఇతరులకు అర్థం కాని విధంగా మెసేజ్ పంపించిన స్పెషల్ ఆఫీసర్ ప్రకాష్ తెలివితేటల్ని మనసులోనే అభినందించారు. మోర్స్ కోడ్ని డీకోడ్ చేసిన ఆ మాజీ సిబిఐ అధికారి నిజానికి నిజాయితీపరుడు, నమ్మకస్తుడు కావడం వల్ల ఆ విషయం ఎక్కడా లీక్ అవదన్న ధీమాతో నిశ్చింతగా ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే ఆ మాజీ సిబిఐ అధికారి విశ్వానంద స్వామీజీకి పరమ భక్తుడన్న సంగతి ఆయనకు తెలియదు. నీలగిరి కొండల వైపు వేగంగా అడుగులు వేస్తున్న విక్రమ్ మరోసారి ఉన్నట్టుండి ఠక్కును నిలబడిపోయాడు ఒకచోట. అతన్ని దాటి 4 అడుగులు ముందుకు వెళ్లిన సూరిబాబు ఆగి వెనుతిరిగి చూశాడు అతని ముఖంలోకి. కనుబొమ్మలు అనుమానంగా ముడివేస్తూ భుజం మీదుగా తల తిప్పి వెనక్కి చూస్తున్నాడు విక్రమ్. మళ్ళీ ఏమైంది విక్కీ? ఎందుకు ఆగిపోయావు? అతని దగ్గరకొస్తూ అడిగాడు సూరిబాబు. మాట్లాడొద్దని అతనికి సైగ చేస్తూ అతని చెయ్యి పుచ్చుకుని ఒక గుబురు పొద వెనక్కి లాక్కుపోయి ఆ పొద చెట్టును ఒదిగి కూర్చున్నాడు విక్రమ్. మనం సాంగ్రీగూడెం నుంచి బయలుదేరినప్పటి నుంచి నాకు సందేహంగానే ఉంది సుబ్బు. ఎవరో మనల్ని చాటుగా అనుసరించి వస్తున్నారు. మనం నడిస్తే నడుస్తున్నారు, ఆగిపోతే ఆగుతున్నారు అన్నాడు. ఈజ్ ఇట్ అంటూ చెవులు రెక్కించాడు సూరిబాబు. అర నిమిషం కూడా గడవకముందే అక్కడికి కొంచెం దూరంలో గుబురు చెట్ల మధ్య ఉన్న ఇరుకుదారి వైపు నుండి అస్పష్టంగా వినిపించసాగాయి అడుగుల శబ్దం. నిజమే విక్కీ, ఎవరో ఇటే వస్తున్నారు. రాని, వాళ్ళ సంగతి తేల్చి పారేస్తాను అన్నాడు ప్యాంటు జేబులోంచి రివాల్వర్ బయటకు తీస్తూ. చిన్నగా తలపంకించి ఏదో అనబోయాడు విక్రమ్. అంతలో బుస్మంటున్న శబ్దం అతి సమీపంగా వినిపించింది వారికి.
ఉలిక్కి పడుతూ అటు తిరిగి చూశారిద్దరు. చూస్తూనే అదిరిపడి శిలా విగ్రహాల్లా బిగుసుకుపోయారు. వాళ్ళు కూర్చున్న పొదకి 6 అడుగుల దూరంలో ఉన్న మరో పొద దగ్గర ఉంది. చుట్టలు చుట్టుకుని పడగెత్తి భయంకరంగా బొసకొడుతున్న పెద్ద సర్పం. గోధుమ వర్ణంలో మిలమిలా మెరుస్తుంది దాని శరీరం. చాటంత ఉన్న పడగను చిన్నగా ఊపుతూ మిర్రిమిర్రి చూస్తున్నది ఆ ఇద్దరి వైపు. చూడడమే కాదు, గుండెలు జలధరించేలా భయంకరంగా బుసలు కొడుతుంది. శిలా విగ్రహాల్లా బిగుసుకుపోయిన స్నేహితులు ఇద్దరూ తేరుకోవడానికి 6 నిమిషం పట్టింది. తేరుకుంటూనే బలవంతంగా గుటకలు మింగుతూ అన్నాడు సూరిబాబు. మై గాడ్! ఇంత పెద్ద పాముని నేను ఎప్పుడూ చూడలేదు విక్కీ. అది కాటు వేయక ముందే మనం దాన్ని కాల్చి పారేయడం బెటర్ అని. అన్న తరువాత విక్రమ్ అనుమతి కోసం ఎదురు చూడలేదతను. కుడి చేతిని నెమ్మదిగా కదిలిస్తూ పైకెత్తి ఆ సర్పంకేసి గురిపెట్టాడు సూరిబాబు. వద్దు, అంత పని చేయొద్దు, ఆగు! ఉన్నట్టుండి కంగారుగా అరిచింది ఆ పొదకి అవతల వైపు నుంచి ఒక స్త్రీ కంఠం. ట్రిగ్గర్ నొక్కబోతున్న ఆఖరి క్షణంలో అతి ప్రయత్నం మీద తనను తాను అదుపు చేసుకున్నాడు సూరిబాబు. స్నేహితులు ఇద్దరూ లేచి నిలబడి అటు చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యారు. ఆందోళన నిండిన వదనంతో పొదను చుట్టి వారి దగ్గరకు వచ్చింది ఒక యువతి. ఆమె ఎవరో కాదు, సాంగ్రీగూడెం నాయకుడి కూతురు నాగి. నువ్వా అమ్మడు? ఏమిటిలా వచ్చావు? ఇంటి దగ్గర మీ అయ్యతో చెప్పే వచ్చావా అని ఆశ్చర్యంగా అడిగాడు సూరిబాబు. ఆ సంగతి తర్వాత చెబుతాను. ఏమిటి నువ్వు చేస్తున్న పని అని అడిగింది కోపంగా. కనిపించడం లేదు, కాటేయబోతున్న విషసర్పాన్ని కాల్చి చంపబోతున్నాను అన్నాడు సూరిబాబు. అది కాటు వేయబోతున్నట్టు నీతో చెప్పిందా? అంత భయంకరంగా బుసలు కొడుతున్న సర్పం కాటు వేయకుండా ఉంటుందా? ఎదురు ప్రశ్న వేశాడు సూరిబాబు. కనిపించిన ప్రతి వాళ్లను కాటు వేయడానికి అది మామూలు సర్పం కాదు. అది బుస కొట్టడం కాటు వేయడానికి కూడా కాదు. మరి అది విశోగర దేవతకు అత్యంత ఇష్టమైన సర్పం. ఆ దేవత అనుగ్రహాన్ని పొందిన ఫణిరాజు. అది బుసలు కొట్టడం మిమ్మల్ని కాటు వేయడానికి కాదు, మిమ్మల్ని భయపెట్టి కాసేపు కదలకుండా చేయడానికి అంది నాగి. వింటూనే ఉలిక్కిపడ్డారు స్నేహితులిద్దరు. అలాగా అమ్మడు, ఈ సర్పానికి అంత హిస్టరీ ఉందన్నమాట. అపచారం అపచారం అంటూ ఆ సర్పం వైపు తిరిగి చెంపలు వేసుకున్నాడు సూరిబాబు. అతడు తన వైపు తిరగగానే మరింత భయంకరంగా బుసలు కొడుతూ పడగను ముందుకు విసిరింది ఫణి. కంగారు పడుతూ నాగి ముఖంలోకి చూశాడు సూరిబాబు. చిన్నగా నవ్వింది నాగి. ఇక బెదిరించిన అవసరం లేదు ఫణి, వాళ్ళు ఆగిపోయారుగా, ఇక వాళ్ళ వెంటే మన ప్రయాణం, ఇలారా అంటూ 2 చేతులు ముందుకు చాచింది. చూస్తున్న స్నేహితులు ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఎత్తి ఉంచిన పడగను వెంటనే కిందకు దించేసింది ఫణి అనబడే ఆ సర్పం. చుట్టలు చుట్టిన పొడవాటి తన శరీరాన్ని మెలికలి తిప్పుతూ నాగి కాళ్ల దగ్గరకు వచ్చింది. చిన్నగా నవ్వుతూ వంగి దాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది నాగి. ఆ తరువాత ఆమె చేతుల మేంచి ముందుకు పాకి ఆమె భుజాల మీదుగా కంఠానికి పట్టుకుని శంకరుడి ఆభరణంలా పడగెత్తింది ఫణి. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసి జలధరిస్తున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ సర్పాలను సైతం చక్కగా మజ్జిగ చేసుకోగలిగిన ఈ నాగి సామాన్యురాలు కాదని మనసులోనే అనుకున్నాడు సూరిబాబు. కంటి ముందు జరుగుతున్న నమ్మశక్యంగానే సంఘటనలు ఒక పక్క అంతరంగాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉండగా సూటిగా నాగి వైపు చూస్తూ ఏదో అడగబోయాడు విక్రమ్. నోరు తెరిచి అడిగే అవకాశం ఇవ్వలేదు అతనికి నాగి. నువ్వేమడగబోతున్నావో నాకు తెలుసు. చాటుగా నేను మిమ్మల్ని అనుసరిస్తూ ఎందుకు బయలుదేరాననే కదూ అంది. అవును అన్నాడు విక్రమ్. భాషాకి అతని అనుచరులకు గూడెంలో ఆశ్రయం కల్పించడం ద్వారా నాగరత్నం అపహరించబడడానికి నేనే కారకురాలనని అందరి ఎదుట నిర్మోహమాటంగా నిందవేశాడు నా తండ్రి. అవసర సమయాలలో మీకు సహాయపడుతూ మీ ద్వారా నాగరత్నాన్ని గూడానికి చేర్చి నా మీద మోపబడిన అపనిందను తొలగించుకోవడానికి మీ వెంట బయలుదేరి రాక తప్పలేదు అంది నాగి. ఆమె మాటలకు కిసుక్కును నవ్వాడు సూరిబాబు. అంతే. కళ్ళు పెద్దవి చేస్తూ తల తిప్పి సీరియస్గా చూసింది అతని ముఖంలోకి ఆమె. అప్పుడు ఆమె కోపంతో అనుకోకుండా కళ్ళు ఉరిమినప్పుడు పరిశీలనగా స్పష్టంగా ఆమె మొహంలోకి చూశాడు విక్రమ్. వింతగా కాంతివంతంగా మెరుస్తున్నాయి పసుపచ్చ రంగులో ఉన్న ఆమె కళ్ళు. అడవి పువ్వుల అందంగా నాజూకుగా ఉండే నాగికి ఆ రంగులో ఉన్న నేత్రాలు మరింత అందాన్ని ఆకర్షణను తెచ్చిపెడుతున్నాయి. ఆమె కళ్ల మీద నుండి అప్రయత్నంగా చూపులని పక్కకు మరల్చి ఆమె మెడలో ఫణివంక చూసి ఉలిక్కిపడ్డాడు విక్రమ్. అచ్చుగుద్దినట్టు ఆ సర్పం కళ్ళనే పోలి ఉన్నాయి నాగి కళ్ళు. సైజులో తప్ప ఆ 4 కళ్లకు ఎలాంటి తేడా కనిపించటం లేదు.
మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.